హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ 'యూ' యాక్టెడ్ బై ఉపేంద్ర గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం కూడా కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు. ఇంతవరకు నేను ఎప్పుడూ అలా పెట్టలేదు థంబ్‌నెయిల్. ఇదే ఫర్ ద ఫస్ట్ టైమ్. వెరీ యూనిక్ కైండ్ ఆఫ్ థంబ్‌నెయిల్ అది. అదొకటి. తర్వాత నా ప్రమోషన్ పార్ట్ కూడా నేను స్టార్టింగే పెట్టేసా. ఎందుకంటే వన్స్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత దీనికి ఇంక యాడ్లు ఉండకూడదు. అంటే నా తరపున మధ్యలో ఎట్లాంటి బ్రేకులు ఉండకూడదు. యూట్యూబ్ యాడ్లు వేస్తే నేనేం చేయలేను మధ్యలో, అది వేరే విషయం గానీ, నేనైతే బ్రేకులు వేయకూడదు అనుకున్నా. అందుకని ఒక ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్దామని చెప్పి ఇలా చేస్తున్నాననమాట. బేసిక్‌గా ఈ సినిమాకి నేను 2 రివ్యూలు ఇస్తా. ఈ వీడియో వేరే వీడియో అనుకుంటారేమో కాదు. ఈ వీడియోలోనే 2 రివ్యూలు ఇస్తా. రివ్యూ 1, రివ్యూ 2 అన్న పేరుతో. ఎందుకంటే రివ్యూ 1 అనేది ఉపేంద్ర గారి ఐడియాలజీని అర్థం చేసుకున్న వ్యక్తిగా, ఈ సినిమాని అర్థం చేసుకున్న వ్యక్తిగా, ఈ సినిమా ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో కంప్లీట్‌గా అర్థం చేసుకున్న వ్యక్తిగా రివ్యూ ఇస్తా. రివ్యూ 2 ఏంటంటే ఒక సగటు ప్రేక్షకుడిగా, ఒక సగటు ప్రేక్షకుడు సినిమాకెళ్ళినప్పుడు ఎట్లా ఫీల్ అవుతాడు? ఏం కావాలనుకుంటాడు? ఏముందక్కడ? దాన్ని బట్టి రివ్యూ నంబర్ 2 అయితే ఉంటది. ఫర్ ద ఫస్ట్ టైమ్ అనుకుంటా నేను ఒక సినిమాకి 2 రివ్యూలు ఒకటే వీడియోలో చేయడం. ఇదే ఇప్పుడు జరగబోతుంది అలాగా వింత. మరి ఇంకేం చేయలేం. లెట్స్ స్టార్ట్ రివ్యూ 1. 'యూఐ' సినిమా గురించి చెప్పాలంటే ఇండస్ట్రీ హిట్ అబ్బా! నిజంగా ఇండస్ట్రీ హిట్. ఏ ఇండస్ట్రీ హిట్టు? కన్నడ ఇండస్ట్రీ హిట్టా? కాదు. తమిళ్ ఇండస్ట్రీ హిట్టా? కాదు. తెలుగు ఇండస్ట్రీ హిట్టా? కాదు. హిందీ ఇండస్ట్రీ హిట్టా? కాదు. మలయాళం ఇండస్ట్రీ హిట్టా? కాదు. ఇండియాలో పోనీ వేరే ఏదైనా ఇండస్ట్రీ హిట్టా? అస్సలు కాదు. మరి ఏ ఇండస్ట్రీ హిట్టు? 'యూఐ' ఉపేంద్ర ఇండస్ట్రీ. ఉపేంద్ర ఇండస్ట్రీలో ఇది ఇండస్ట్రీ హిట్టు. అంటే ఆయనది ఒక సెపరేట్ జోనర్ ఆఫ్ సినిమా మేకింగ్ ఉంటది. ఒక సెపరేట్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటది. ఒక సెపరేట్ కైండ్ ఆఫ్ సర్కాస్టిక్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ రియల్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. అంటే సెటైరికల్‌గానే రాడ్ రియాలిటీస్‌ని చూపిస్తుంటాడు సెటైరికల్‌గా ఆయన. అదే ఆయన స్టైల్‌లో తీసి చూపిస్తూ ఉంటాడు మనకి. ఆ ఇండస్ట్రీలో ఇది ఇండస్ట్రీ హిట్. ఎందుకంటే ఆయన చెప్పాలనుకున్న పాయింట్ నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే జనాలు నువ్వు ఎంత మంచోడివైనవని బోగ్గాళ్ళ దగ్గరికే ఎళ్తారు. ఆడిని గొప్పోడు అని చెప్పి ఒక ముద్ర వేస్తే చాలు వాడి దగ్గరికెళ్ళిపోతారు. వాడు ఎంత చెత్త పనులైనా చేయని. వాడి దగ్గరికెళ్ళిపోతారు. మంచోడు నీ దగ్గరకొచ్చి మంచి చెప్తానన్నా కూడా వాడిని రాళ్ళిచ్చి కొడతారు. అది. అది కాన్సెప్టు. హ్మ్. తర్వాత ఆహ్, జనాలకి తిండి లేకపోయినా పర్లా. ఉండడానికి ఇల్లు లేకపోయినా పర్లా. ఒంటి మీద బట్ట లేకపోయినా పర్లా. నా బట్టల జీవితం ఎటు పోయినా పర్లే గానీ, సమాజంలో ఏమైపోతుందనేది మాత్రం ఇంపార్టెంట్. వాడి బతుకు వాడికి అనవసరం. వాడికి తినడానికి తిండుందో లేదో అనవసరం. కానీ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఇండియా గెలవాలి. అదే ఉంది సినిమాలో. వాడికి ఒంటి మీద ఏసుకోవడానికి బట్టలు లేకపోయినా పర్లేదు కానీ 'బిగ్ బాస్' షో ఏం జరుగుతుందో చూడాలాడు. వాడికి ఉండడానికి ఇల్లు లేకపోయినా పర్లేదు కానీ భారతదేశం ఎలాంటి వెపన్స్‌ను కొంటుంది? ఇండియాకి, చైనాకి మధ్య సత్సంబంధాలు ఎట్లున్నాయి? చైనా మన మీదకి యుద్ధంకొస్తే రష్యా కాపాడిద్దా? అమెరికా కాపాడిద్దా? ఇట్లాంటివన్నీ కావాలి. కానీ వాడి జీవితం కోసం వాడికి అనవసరం. అది చెప్పాడు ఆయన సినిమాలో. అంటే మనం ఒక సగటు మనిషి ఇట్లా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కడు కూడా ఇలాగే బ్రతుకుతున్నాడు. ఏందిరా ఇది? మీ మీద ఎక్కి తొక్కుతున్నారు. కానీ మీరేమో పనికొచ్చే వాటి కోసం తప్ప పనికిమాలిన వాటి కోసం ఆలోచించుకుంటున్నారు. పనికొచ్చే వాటి కోసం అసలు ఆలోచించట్లేదు మీరు అనేది ఈ సినిమా త్రూ ఆయన చెప్పాలనుకున్న విషయం. దాంట్లో ఆయన ఏవో కలిపాడు మొత్తం మదర్ ఎలిమెంట్స్ అన్నీ గూడా. అండ్ మదర్ నేచర్ కోసం. మదర్ నేచర్ అని ఎందుకంటారంటే, అంటే ఆబ్వియస్లీ మనం బయట బేసిక్‌గా నేచర్ గురించి మాట్లాడుకునేటప్పుడు మదర్ నేచర్ అంటాం. దాన్ని ఆయన అక్కడ బాగా కలిపాడు అక్కడ. ఆ తర్వాత మహాయుద్ధం అనేది ఒకటుంటది. తర్వాత మీడియాతో ఒకటుంటది. ఎవ్రీథింగ్ అనమాట.
ఇంకా సో ఆయన, నేను అదే అంటున్నా కదా, ఆయన చాలా ఎలిమెంట్స్ని కలిపాడు. సో ప్రతిదాని వెనక కూడా ఒక ఇంటెన్షన్ ఉంది, ఆయన చెప్పాలనుకుంటున్న ఒక పాయింట్ ఉంది. అంతెందుకు బుద్ధుడి కోసం ఒక పాయింట్ చెప్పాడు ఆయన. అది ఎవరికి అర్థం కాదు, కానీ కొద్దిమందికి అర్థం అవుతుంది. అండ్ ఆయన చెప్పాలనుకున్న దాన్ని అంత పర్ఫెక్ట్గా లింక్ చేసుకున్నాడు, కానీ అది ఆ, అందరికీ అర్థమయ్యే పరిస్థితి అయితే లేదు. సో అది సిచ్యువేషన్. సో బట్ నాకు మొత్తం అలాగా ఆలోచించుకుంటూ కూర్చున్న, ఏదో ఆ లెవెల్లో కనుక నేను ఇక ఆంధ్ర యూనివర్సిటీకో లేదా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుని ఉంటే ఈ పాటి పిహెచ్డీ అయిపోనేమో. ఆ లెవెల్లో ఆలోచించాను నేను ఆడ. సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అంటే ఆ మెసేజ్ని ఫన్తో కూడుకున్నట్టుగా చెప్పాడు ఆయన. అంటే చాలా చోట్ల మీరు గమనించినట్టయితే సినిమాలో ఫన్ ఉంటుంది. చూసిన వాళ్ళకి చెప్తున్నాను నేను. సినిమా స్టార్టింగ్ నుంచి కూడా అదో రకంగా ఉంటుంది సినిమా. అంటే ఇది బేసిక్గా ఒక సినిమాలో ఒక సినిమా కథ, దాన్ని రాసిన ఒక రచయిత కథ, అట్లా అనమాట. సో అది మీకు ఎట్లా ఏంది అనేది ఏం అర్థం కాదు, మీకు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. కంప్లీట్గా డిఫరెంట్. ఎప్పుడైనా సరే ఒక సినిమాకి 2 సెన్సార్ సర్టిఫికేట్లు చూసారా, ఈ సినిమాకి ఉంటాయి. అలాగే ఉంటుంది. సో నేనేమంటున్నానంటే, సో ఇది అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇట్స్ ఎ వెరీ గుడ్ సినిమా. అంటే ఆ మెసేజ్ పరంగా చెప్తున్నాను నేను. ఓకే, సో ఆ మెసేజ్ పరంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ సినిమా. అండ్ ఉపేంద్ర గారి స్టైల్ ఆఫ్ టేకింగ్, ఆయన స్టైల్ ఆఫ్ సెటైర్స్, ఆయన స్టైల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషను, వీటన్నిటి పరంగా ఇట్స్ అన్ ఇండస్ట్రీ హిట్ ఆఫ్ ఉపేంద్ర ఇండస్ట్రీ. అది క్లియర్. ఇప్పుడు రివ్యూ 2 గురించి మాట్లాడుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ రివ్యూ 2. పెద్దగా ఏం ఎక్కదు, మనల్ని ఎంగేజ్ చేయదు సినిమా. అంటే ఒక పక్క ఒక సీన్ నడుస్తుంటే ఇంకో పక్క ఇంకో సీన్ నడుస్తుంటుంది. ఈ సీను ప్యారల్గా చూపిస్తుంటారు మనకి చాలా పోర్షన్స్లో, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ వాటిల్లో. అండ్ ఒకదానికి ఇంకొక దగ్గర ఎక్కడో లింక్ చేస్తారు, ఇంకో దానికి ఇంకొక దగ్గర ఎక్కడో లింక్ ఉంటుంది. అంటే మనకి మహాయుద్ధం అంటారు. ఆ మహాయుద్ధం ఏంటనేది మీరు అక్కడ చూసినప్పుడు ఓహో ఇదా అనే ఫీల్ వస్తుంది. సో అప్పటి వరకు మనకి చూపించేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి, అండ్ ఆ కనెక్షన్ మిస్ అవుతుంటుంది సినిమా చాలా వరకు. ఓకే, సో అదంటే యూనో ఉపేంద్ర గారు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సుల్లో కనబడుతుంటారు మనకి. అంటే నలుపేమో చెడు, తెలుపేమో మంచి అన్నట్టుగా. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన చెప్పాలనుకున్న దాంట్లో అసలు ఆ మంచి చెడు అనే డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అనే దానికి ఒక ప్రాపర్ ఎండింగ్ వచ్చిన ఫీల్ రాదు. అఫ్ కోర్స్ ఇట్స్ ఏ స్టోరీ ఇన్ ఏ స్టోరీ, అది వేరే విషయం. బట్ అయినా కూడా అది ఎంగేజ్ చేయదు. ఆ మొత్తం కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఎంగేజ్ చేయదు మనల్ని. అక్కడక్కడ కొన్ని చోట్ల నవ్విస్తుంది సినిమా, కొన్ని చోట్ల ఓహో బాగానే ఉంది అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. అంటే ఫన్ పరంగా, కొన్ని డైలాగ్స్ పరంగా, కొన్ని సీన్స్ పరంగా, ఒకటి రెండు అదే ఆ మెసేజ్ పాయింట్ చెప్పాను కదా రివ్యూ 1లో, ఆ పరంగా. సో అక్కడక్కడ బాగానే అనిపిస్తుంది, కానీ చాలా వరకు సినిమా డిస్కనెక్ట్ చేస్తుంటుంది. ఏంది ఇది, ఎటుపోతోంది, ఎందుకు ఇలా వెళ్తోంది అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. దానికి కూర్చొని ఆలోచించుకోవాలి. అరే ముందు ఎందుకు జరిగింది, అక్కడ ఆ సీన్ ఎందుకు వచ్చింది, దానికి ఈ సీన్కి ఉన్న కనెక్షన్ ఏంటని ఆలోచించుకుంటుంటాం. ఈ గ్యాప్లో ఇంకో సీన్ వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో నిజంగా ఇట్స్ ఏ సైకలాజికల్ కల్కి అని కూడా కాదు, ఇది బేసిక్గా మన మైండ్ సెట్కి కంప్లీట్ టెస్ట్. ఇది ఒక పెద్ద పరీక్ష. బేసిక్గా ఈ సినిమాలో బ్రెయిన్ ఎక్కువగా చూపిస్తారు. స్టార్టింగ్ టైటిల్స్ అన్నీ కూడా బ్రెయిన్ మీద పడతా ఉంటాయి. సో ఈ సినిమాని మనం చూడాలంటే టూ మచ్ బ్రెయిన్ కావాల్సి ఉంటుంది. యాక్చువల్గా టైటిల్ కార్డ్స్లో కూడా అదే ఉంటుంది. ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బయటికి పోండి, ఫూల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉన్నాడని చెప్పి. బట్ మనం ఇంటెలిజెంట్ అయితేనే అది చాలా వరకు అర్థం చేసుకోగలుగుతాం సినిమాని. బట్ ఎక్కడో ఏదో డిస్కనెక్షన్ వచ్చేసి అది ఏందోలే, ఏంది ఇది ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కంప్లీట్గా మిస్ అవుతుందనే కైండ్ ఆఫ్ పాయింట్ వచ్చినప్పుడు అది ఏందో ఏం అర్థం కాదు కూడా. ఫన్ అయితే బాగుంది, ఫన్ అయితే డెఫినెట్గా ఉంది. సినిమా స్టార్టింగ్ అంతా కూడా వెరీ క్రేజీ ఫన్ ఉంటుంది, వెరీ డిఫరెంట్గా ఉంటుందా అంటే ఆ వరల్డ్ వెరీ డిఫరెంట్. అసలు ఎవరు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేయని కైండ్ ఆఫ్ వరల్డ్ అది. ఆ స్టార్టింగ్ 15 నిమిషాలు అంటే ఇట్లా కూడా జరుగుతుందా అనే కైండ్ ఆఫ్ థాట్ వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అలాంటి థాట్ ప్రొవోకింగ్ సీన్స్ ఉంటాయి సినిమాలో. బట్ ప్రాబ్లం ఏంటంటే మిగతా పోర్షన్స్లో సినిమా డిస్కనెక్ట్ అవుతుంటుంది. జంప్ కట్స్ ఉంటాయి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. హీరోయిన్ ఎందుకు ఉంది, చచ్చిపోవడానికి ఉంది అంతే. ఇది స్పాయిలర్ అనుకుంటున్నారేమో, యాక్చువల్గా కాదు. సినిమా స్టార్టింగ్లోనే ఆవిడ చెప్పేస్తుంది ఈ విషయం. సో అందుకోసం అని చెప్పి ఇంకా నేను చెప్పేశా. సో ఇది స్పాయిలర్ కాదు యాక్చువల్గా, మీకు ఒక క్లారిటీ మీకు స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది. సో పెద్ద పెద్ద ట్విస్ట్తో కూడుకున్న సిచ్యువేషన్లో ఆవిడేమి సరిపోదు. అసలు ఎందుకు ఉందో అర్థం కాదు. వాళ్ళ నాన్న క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆయన ఇది కాంతారా వాటన్నిటిలో చేశాడు కదా, KGF 2లో మొత్తం వెనకుండి నడిపించి లాస్ట్లో చచ్చిపోతారు కదా ఆయన.
ఆ, ఆయన ఉన్నాడు. ఏందో ఏదో ఓవరాల్గా చెప్తున్నాను కదబ్బా. ఓ పక్క బాలేదు అనే ఫీలింగ్ ఉంది, ఓ పక్క చాలా బాగుంది అనే ఫీలింగ్ ఉంది, ఓ పక్క ఏం అర్థం కాలేదనే ఫీలింగ్ ఉంది. అంటే నేను ఇంత ట్రై చేశా, నేను ఇంత అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను కాబట్టే మీకు ఫస్ట్ రివ్యూలో మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశా, అర్థమైంది కాబట్టే. బట్ అందుకే మూడు మూడు పోస్టర్లు పెట్టా thumbnail మీద. బాగుంది, బాలేదు, ఏందో సరే. అది గైస్ మ్యాటర్. ఉపేంద్ర గారు ఎరగదీశారా పర్ఫార్మెన్స్, అందులో నో డౌట్. ఇక హీరోయిన్ ఉందంటే ఉంది, లేదంటే లేదు, ఫాదర్ ఉన్నాడంటే ఉన్నాడు, ఏదో ఒకటి రెండు డైలాగుల కోసం ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దిస్ ఓన్లీ, అంతే ఇంకా. సో సోది లేకుండా ఒక ముక్కలో ఏం చెప్తాను ఈ సినిమా కోసం చెప్పలేను, ఐ కాంట్. అండ్ ఈ మూవీకి రేటింగ్ ఇచ్చే స్థాయి కానీ స్తోమత కానీ నాకు లేదు. అది సరే మరి, అది వెళ్ళండి, చూడండి, మీకు ఏమనిపించిందో చెప్పండి అంతే. ఇది ఒక డిఫరెంట్ సినిమా అబ్బా. ఇది బాగుందా బాగాలేదా అని చెప్పే పరిస్థితి లేదు అసలు. ఎందుకంటే ఒక జోన్లో బాగున్న సినిమా ఒక జోన్లో బాగాలేదు, ఒక జోన్లో బాగాలేని సినిమా ఇంకో జోన్లో బాగుంది. అండ్ దాని మేకింగ్ కానీ టేకింగ్ కానీ వెరీ ఎక్స్ట్రాడినరీ అండ్ డిఫరెంట్ వే అది. సో అందుకే ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేని కైండ్ ఆఫ్ సినిమా ఇది. అది మరి, దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. ఇంతవరకు చూశారంటే మీ ఓపిక కూడా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వెళ్ళి చూడండి సినిమా, మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి.